అండ్ టుడే టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగానే ఎగ్స్ని ఉడకబెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి తీసుకున్నాను. కళాయి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చనిపప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాతే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. తిప్పిన తర్వాతకి సిమ్లో పెట్టేసి ఉంచుకున్నాను. టమాటా ముక్కలు మెత్తపడిన దాకా ఉంచేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసేసి అందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. సరిపడినంత కారం వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత తిప్పేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కారం అంతా పట్టిన తర్వాతకి అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. అందులో ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ని ఘాట్లు పెట్టేసి వేసుకుంటే మంచిగా గ్రేవీ అబ్జర్వ్ అవుతుంది. సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఫ్లేవర్ పట్టేదాకా ఉంచుకున్నాను. తర్వాత తీసి చూశాను, ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.